హలో గైస్, అందరు ఎట్లా మంచిగా ఉండాలి. నీ అక్క వీడేంద్ర పోయి పొద్దుగల ముద్దిస్తున్నా అనుకుంటారా? ఈరోజు స్పెషల్ డే ఉందబ్బా. మా దోశలో ఇవాళ పోచమమ్మి ఫెస్టివల్. సో వాడు నన్ను రమ్మని నేను పోతున్నా. పోయిన వాళ్ళు వస్తూ ఉంటాం. అక్కడ పాత దోస్తులు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు. నాకు అట్నే దేశం నుంచి మా దోస్తు వచ్చిందంటే వాడిని వెళ్దామని చెప్పి ఆయన నమస్తే ఎట్లా పెట్టినా చూసారా? పెట్టగానే ఉన్న 4 గంటలు చూసుకుంటే ఇట్ట అన్నాడు. వీడు ఇట్ట అంటే నాకు నచ్చలే. ఇక ఇది అద్దరబాయ్ ఇది కలవదని చెప్పి చక్కగా అంత చల్లో పోచమమ్మి ఫెస్టివల్ చిల్ అయిదామని చెప్పి మా దోస్తు వాళ్ళ ఇంటికి అక్కడికి అయిన తర్వాత ఏమైంది, వాళ్ళ బాపమ్మ వచ్చింది. అలా బాపమ్మ వచ్చి నీ అక్క పిల్లగా కాడ జాంపండు మంచిగా ఉంది కదా తెంపిగానే, నీ అవ్వ తెంపిస్తా కానీ నీకెందుకు ముసలా అని నేనంటే నీ మొగ్గ అవుతుందో నీకేమవుతుందిరా తెంపి నీకు అనగానే ఈ అవ్వ తెంపించడం చక్కగా చెల్లో టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ అంటే ఏమనుకున్నారు మీరు? అనుకున్న టెంపుల్ కాదు, మాకు నచ్చిన టెంపుల్. వీడికి వచ్చినామా, ఇక స్కెచ్ చేసినాం, అయితే నచ్చినవి తీసుకున్నాం కొత్త ఊకుంటామా. సిట్టింగ్కి ప్లేస్ కావాలి కదా. అటు ఇటు చూసినాం, మంచి రోడ్డు పక్కన మంచి తోవ దొరికింది. నీ అక్క కిడ్లు అయినవరా అయ్యాలి కుచ్చి పడేసిరా అని చెప్పి ఆయన అటు చూసినాం ఇటు చూసినాం. ముందట ఏమైందంటే ఒక స్టంట్ అయింది అబ్బా. కానీ ఆ స్టంట్ నేను మీతో చెప్పా ఇప్పుడు, ఎందుకంటే హ్యాపీ మూల్ ఉన్నప్పుడు హ్యాపీ మూల్ లాగానే ఉండాలి. కానీ మా దోసగాళ్ళు పానం అంతా స్టంట్ మీద ఉంది. కానీ మేము అవి ఏం పట్టించుకోలేదు. మేము ఎట్లా అంటే చిల్ అయిదాం అనుకున్నాం కాబట్టి చిల్ కావాలి అంతే. వీళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటారు ఆ స్టంట్ గురించి అనుకో. స్టంట్ గురించి కాదు, ఎందుకంటే మేము తెచ్చుకునే ఆల్రెడీ అయిపోయినాయి. లాస్ట్ సిప్ ఇది దాగంగానే తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. మా దోస్తుగాడు ఏం చేయండి, అరే ఇట్లా కాదురా బాయ్ నువ్వు అవిటి బరాబర్ని కొలిసి పెడతా అని చెప్పి ఆయన ఇంట్లో సగం అందులో సగం ఆయన కొలిసినాడు ఊకుంటాడా. పెద్ద డైలాగ్ బరాబర్ ఓకే షేర్ సగం ఇచ్చేసిండు. ఇచ్చిన వాళ్ళు దిల్లు ఖుషి అయిపోయింది. వాళ్ళ దిల్లు ఖుషి అయింది కానీ నీ అక్క మా దిల్లు ఖుషి అవుతలేదు. ఎందుకంటే పండుగకి వచ్చిన వాళ్ళ సుక్క ముక్క ఉంటేనే మజా ఉంటుంది. సుక్క అయితే అయిపోయింది కానీ ముక్క మీద మనసు కొట్టుకొని మామ ఆకలి అవుతుందిరా అంటే నీ అక్క నీకెందుకురా, మన ఇంటికాడ మటన్ చికెన్ బోటి బీటి అన్నీ ఉన్నాయి, పోదాం పానగానే ముసలి జాంకాయలు అడిగిందిరా జిలేబీ పట్టుకుపోదాంరా నేనండి. మా దోస్తుగాడు తీసుకొని వచ్చి జిలేబీ అయితే నీ అని ఆయన అద్దరా అంటే ఆడు ముఖం చూసుకుంటే వీకిడు. ఇజ్జత్ రాయరా కొడుకా అని ఆయన మనసులో అనుకున్నాక ఇక మా దోస్తుగాళ్ళు ఇటు కూర్చొని కిల్ల నవ్వీరు. నేను అడిగిన ఏమైందా ముసలానా, నీ అవ్వ జాంకాయలు అయితే తింటావు కానీ నీకోసం తీయ ఉంటుంది మెత్త ఉంటుంది జిలేబీ అయితే ఎందుకు అర్థం నేనంటే అక్క జిలేబీ తింటావా, మనం మాల్ మసాలా ఎట్లుంటుంది కుచ్చి కుడకలేదురా నా ముసల్లాని. అవ్వ ఇది మంచిగా లేదని కొంచెం ముందుకు పోయేసరికి ఏంది అక్కడ పాపం పిట్ట పిల్లలు చేసింది. అంత మమ్మల్ని చూడగానే జంప్ అయింది. అరే అనుకున్నాం, ఎండాకాలం కదా దూపకొద్దు ఉండే అని అంతా చూసేసరికి 2 పిల్లలు మంచిగా ఉన్నాయి, మంచిగా పెద్ద నోరు వేసుకొని చూస్తూ ఉన్నాయి. అబ్బా అని అనిపించింది మాకు. కానీ ఇక మేము ఏం చేస్తాం, ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే దానికి తినబెడదామన్నా వీడికి ఏం పెట్టలేదు. అయినా మా దోస్తుగాడు అటు ఇటు ధైర్యం చేసి ఇంత కొడుడు అక్క మొత్తం అంత చేతులు ఉండి ఆయన మెల్లమెల్ల ఆయన అవి నోట్లో పెట్టాక అవి చూడులా అమ్మ ఆయన తిన్నాయి. ఇవి తిన్నాక ఇంటికి పోదాం పారు ఆకలి అవుతుందని ఇంటికి పోతే ఈడో టామ్ గాడు బౌ అనబట్టి అక్క మేము పాతలే. అరే చింటిగా అంటే నువ్వు రోజు వస్తున్నావా అని వాడు మా మీదుగా సీరియస్ అవుతాడు. మీరు రోజు రాకపోతే ఎటు పోతున్నారా అని మేము అన్నాక ఆయనతో పక్కా జరిగిండు. ఓకే రైట్ వీడు మనోళ్ళే అనుకున్నాడు. అర్రే అని ఆయనతో మనసులో అనుకున్నాడు. ఆయన పక్క పొండి జరగగానే ఈడు అనగానే మా దోస్తుగాడు అనుకుంటే ఆయనతో వీడు వేయండు. పోగానే ఆయన రైట్ వీడు మనోడు మన ఓనర్ కథాకారికని ఆయనతో మెల్లగా అలుంకో నన్ను ఎత్తుకో మెల్లమెల్లగా మీదికి స్టార్ట్ చేసింది. దూకుంటుందా తలకాయ నివరంగానే అబ్బా అని ఆయన తానే అనగానే వాడు కూడా తిల్లు ఖుషి అయిన దానికి ఇది కలదు. మా ఆయనతో ఆటో ఇటు ఆయన బుగ్గడం తిన్నాక ఆయనతో వచ్చినాం. రిటర్న్ రాగా మధ్యలో ఆయనతో బాదుషా తీసుకున్నాం. విధి ఆడిందిరా మనతో వింద నాటకం అనుకున్నాం మనసులో. మొత్తానికి అయితే పోషమ్మ పండుగ కల్లాస్. హే బాయ్ వాళ్ళందరికీ లవ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థి.